కాసేపట్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. నిన్న వైసీపీ నేతల దాడిలో ఎంపీడీఓ జవహర్ బాబు గాయపడ్డారు. ఈ క్రమంలో ఎంపీడీఓను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. దీంతో దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డితో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేశారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పవన్ పరామర్శించనున్నారు. కాసేపట్లో కడప జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎంపీడీఓ ఎవరిపై దాడి జరిగిందో జవహర్ బాబు ఆయన పరామర్శిస్తారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించారు. జవహర్ బాబు ఎంపీడీఓ ఎవరైతే గాయపడ్డారో కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ వెళ్తున్న నేపథ్యంలో అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ్ చంద్రిక జవహర్ బాబు ఎంపీడీ గాలివీడు జవహర్ బాబు ఎంపీడీఓ ప్రజెంట్ రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పరామర్శించనున్నారు. నిన్న జరిగిన దాడికి సంబంధించి అక్కడ గాయాలు ఎక్కువగా అవడంతో రాయచోటు నుంచి కడప రిమ్స్కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి మరి ప్రధానంగా ఆ ఏరియా కీలక వైసీపీ నేత సుదర్శన్ రెడ్డితో పాటు మరో 13 మందిని కూడా కేసు నమోదు చేసి వాళ్ళు ప్రజెంట్ పోలీసులు అదుపులో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళు మరి ఇక్కడ నిమ్స్లో చికిత్స పొందుతున్న జవహర్ బాబు బంధువులు అట్లాగే పార్టీ నేతలు ఇతర మొత్తం అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వచ్చి పైకి వచ్చి పరామర్శించున్నారు. జవహర్ బాబుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక టీం రంగంలో దిగి విచారిస్తున్నారు. అసలు జవహర్ బాబును ఓన్లీ నిన్న జస్ట్ దాడి విషయంలో ఒక్క చిన్న విషయానికైనా చేసింది, లేక ఏమన్నా తెర వెనుక ఏమైనా ఉన్నాయా దాడి వెనుక అని చెప్పి వైసీపీ నేతలకు సంబంధించి ఇంకా ఒక టీం ఆల్రెడీ విచారిస్తుంది. ఎందుకంటే కేవలము తాళాలు ఇవ్వలేదని చెప్పి రూమ్కి దాడి చేయడం జరిగింది. తాళాలు ఇస్తే కన్నా వాళ్ళు అక్కడ స్పాట్లో జరిగిన ఘటన ఏంటంటే తాళాలు ఇస్తే చాలామంది అంటే వైసీపీ నేతలు చాలామంది అక్కడ గదిలో ఉంటూ అక్కడ ఎక్కువ మంది ఉంటారు. అందులో గత 5 ఏళ్ళ కాలంలో అక్కడ ఎంపీడీఓగా ఉన్న ఆయనలో అతను ఎంపీపీ కాబట్టి ఎంపీపీ ఆయన మొత్తం ఎండిఓ ఆఫీసును హ్యాండ్ ఓవర్ చేసుకొని తన ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు అదే ప్రవర్తన ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారనే నేపథ్యంలో తాళాలు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో దాడికి పాల్పడ్డారు. అలాగే తాళాలే కాకుండా అతను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కూడా ఎంపీడీఓ చేయలేదనే నెపంతో దాడికి పాల్పడి ఉండవచ్చు అనేది పోలీసులు విచారణలో తేలాల్సిన ఒకవైపు విచారణ చేస్తున్నారు. ఒక్క విషయానికే కాకుండా దాడికి సంబంధించి ఇంకా విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంపీడీఓ వాళ్ళకి వైసీపీ నేతలకు తన అనుకున్న విధంగా పనులు చేయలేదని చెప్పేసి కూడా మరోవైపు విమర్శలు ఉన్నాయి. సో దీనిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం ఓవైపు విచారణ కొనసాగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ గాయపడిన ఎంపీడీఓని పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన గాలివీడు చేరుతారు. గాలివీడు ఎక్కడైతే స్పాట్ జరిగిందో ఎంపీడీఓ కార్యాలయం అక్కడంతా మొత్తం పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ కుటుంబ సభ్యులను కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత కడపకు వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతారు. విజయ్ చంద్రిక, తర్వాత ఏమైనా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా?
విజయ్ చంద్రిక ఇక్కడ రిమ్స్లో పరామర్శ అనంతరము కిందికి రిమ్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా నిన్న ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అందులో కన్సల్ట్ డిపార్ట్మెంటు ఆయనదే కాబట్టి పవన్ కళ్యాణ్ది, అతను కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పటికే అక్కడ అనమయ్య పోలీసులకి చాలా సీరియస్గా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో తప్పకుండా మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సుదర్శన్ రెడ్డితో పాటు ఎవరైతే దాడికి బలపడ్డాడో సుదర్శన్ రెడ్డితో పాటు మరో 13 మందిపై కూడా కేసు నమోదు చేసి ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు. సో మొత్తం పైన అయితే ఈ ఇష్యూ పైన, ఈ ఘటన పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడి గాలివీడు కూడా మొత్తం ఈ రోజు అంతా టైం కేటాయించున్నారు. ఎందుకంటే ప్రత్యేకించి ఈ ఘటనకు సంబంధించి రిమ్స్లోనే అతను పరామర్శించిన బాధితుల్ని ఎంపీడీఓని పరామర్శే కాకుండా మళ్ళీ గాలివీడు చేరము, గాలివీడులో మొత్తం ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ చూడడము, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడము, సో అధికారులతో మాట్లాడము, పోలీసులతో మాట్లాడము, డిపార్ట్మెంట్ శాఖ అధికారులతో మాట్లాడడం, మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి మీడియాతో కూడా చర్చించే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. మధ్యాహ్నము 1 గంట ఆ సమయంలో గాలివీడు ఎంపీపీ వాళ్ళ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఆయన 20 మంది అనుచరులతో కలిసి ఆఫీస్కి వచ్చి ఎంపీపీ ఛాంబర్కి సంబంధించిన కీస్ ఇవ్వమని చెప్పి మా అటెండర్ ద్వారా అడిగించాడు. అందుకు నేను మేడం వచ్చినప్పుడు ఇస్తాము, ఇప్పుడు వెళ్ళము, అందరూ చాలామంది వచ్చినారు, అదంతా అనవసరంగా దాన్ని ఇది చేస్తారు, వద్దన్నా మేడం వచ్చినప్పుడు రండి, ఎప్పుడైనా కూడా తీస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కుమ్మడిగా బయట ఉండే వాళ్ళంతా లోపలికి వచ్చి వెళ్ళడం వాళ్ళు నా ఛాంబర్లోకి వచ్చి నోటికి వచ్చినట్టు తిడుతూ కుర్చీలు విసురుతూ ముందుకు వచ్చేసి ముందు సుదర్శన్ రెడ్డి నేను కుర్చీలో కూర్చుంటే వచ్చి చెప్పు కాలుతూనే తన్నాడు నన్ను, తింటే మాట్లాడుతూ కులం పేరు పెట్టి తిడుతూ మాట్లాడాడు. తర్వాత ఆయన అమ్మని ఇంకో అతను వెంకటరెడ్డి అని అతను రామాంజన్ రెడ్డి అని అతను రామాంజన్ సర్పంచ్ వీళ్ళందరూ నాకు, ఎందుకంటే నేను 2 నెలలు అయింది అక్కడికి పోయి కాబట్టి మనుషులు గుర్తుపట్టగలను, పేర్లు నాకు అంత గుర్తు రావడం లేదు. వీళ్ళందరూ వచ్చేసి నా మీద దాడి చేసి ఒక 3-4 నా ఎదురు మీదనే ఇక్కడ తన్నాను. ఒక అతను వెనక్కి వచ్చి పట్టుకున్నాడు కొడతా ఉంటే. సుదర్శన్ రెడ్డి కుర్చీ తీసుకుని, ప్లాస్టిక్ కుర్చీ తీసుకుని నా మీద వచ్చినట్టే మా డ్రైవర్ అబ్బాయి వచ్చి అడ్డపడినాడు. అది ఇరిగిపోయింది, కొద్ది ఇక్కడ కూడా తగిలింది నాకు. కాళ్ళ చేతులు తన్నారు, ఇట్లా ఎక్కడంటే అట్లా తంతా తిడతా. ఒక 20 మందికి పైగా ఒక్కసారి రూమ్లోకి వచ్చేసరికి నేను కొంచెం భయపడిపోయాను, ఏం చేస్తారో ఏమో అని. అసలు వాళ్ళంతా అగ్రెసివ్. లేకపోతే ఇష్టం ఉంటే ఉండి లేకుంటే కుటుంబం చెప్తారు ఎక్కడైనా రాజకీయ నాయకులు. కానీ ఇంత ఆ విధంగా నన్ను చంపుకోవాలనే ఉద్దేశంతో వచ్చి నా మీద దాడి చేసి ఆయన మళ్ళీ పోతూ నేను రిటైర్ అయినా కూడా వదలను, ఈ కథ చూస్తాను, చూస్తా చంపుతానని చెప్పేసి 4-5 సార్లు కానీ చంపుతానని చెప్పేసి బీగాలు తీసుకుని బలవంతంగా మళ్ళీ రూమ్ తెరిచి వాళ్ళందరూ పోయి దాదాపు 1 గంట నుంచి అర్ధగంట అక్కడ కూర్చొని వాళ్ళు అంతే మాకు ఎవరైనా ఎదురు చెప్తే ఇట్లే ఉంటుంది అనే రకంలో మాట్లాడాడు. ఎవరే కానీ మా ఆఫీసులకు భయపడి నా రూమ్లోకి కానీ కనీసం కొట్టిన తర్వాత పరామర్శకు కూడా రాలే, అంత భయపడిపోయినాడు అందరు. ఆ విధంగా దారుణంగా నా మీద దాడి చేసిన. నా డ్యూటీలో ఉంటే ఒక ఎండిఓగా కనీసం మర్యాద ఇవ్వకుండా నన్ను కొట్టే ఈ గాయాలు ఏమన్నా ఇప్పుడు రేపులు పోతాయి. కానీ నన్ను మానసికంగా అందరి ముందు వాళ్ళందరూ వచ్చి కాళ్ళతో చేతులతో తంతా. నా 35 సంవత్సరాల సర్వీసులో ఇప్పుడు కూడా నేను ఇట్లా పరిస్థితి చాలా అవమానాలు. ప్రభుత్వం వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. డ్యూటీలో ఉండే అధికారులు ఎవరు కూడా దాడి చేస్తే చర్యలు కఠినంగా ఉంటే ఇట్లా పరిస్థితి రాదని కోరుకుంటున్నాం. నా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరిని వదలడు. నేను కూడా ఎక్కడ రాజీ పడను, కేసు పెట్టాలా, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలా. నేరం వరకు వాళ్ళు ఖచ్చితంగా అసలు బెయిల్ అనేది ఇవ్వకూడదు. బెయిల్ ఇస్తే మళ్ళీ వచ్చి బెదిరిస్తారు వాళ్ళు.
కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ప్రభుత్వం న్యాయం చేయాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. ఇది ఎందుకంటే నేను ఒకనే కాదు, నా వెనక నా ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళని చూసైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగస్తులకు అధికారులకు సెక్యూరిటీ పోవటం